హలో నమస్తే వెల్కమ్ టు సిరి మిల్కీ టాక్స్. నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా మంచి రీజన్ ఉంది. ఏంటంటే జగిత్యాల జిల్లాలో చాలా ప్రత్యేకతల్లో వినాయకుల్లో ఈ విశ్వశ్రీ యూత్ వాళ్ళు చేసే ఒక వినాయకుడు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వీళ్ళు ఉడిపిని తలపించి కృష్ణుని మరిపించే విధంగా ఇక్కడే చూపించేశారు కృష్ణుని అవతారంలో ఒక గణపతి. అలాంటి గణపతి ఈసారి కేదార్నాథ్ గణపతి అని చెప్పి వీళ్ళు విశ్వశ్రీ యూత్ వాళ్ళు పెట్టడం జరిగింది మార్కెట్ ఏరియాలో జగిత్యాల జిల్లాలో. సో ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా వాళ్ళు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడికి ప్లేస్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేసి అక్కడి విషయాలన్నీ తెలుసుకొని పూర్తి అనుభవంతో ఇక్కడ డిజైన్ చేస్తారు. ఒక 1 మంత్ వాళ్ళ కష్టము, వాళ్ళ యూనిట్ సభ్యులంతా 25 మంది సభ్యులు కూర్చొని అది చేస్తారు. సో అంతేకాకుండా ఈసారి కేదార్నాథ్ అంటే తండ్రి ఒడిలో ఉన్నటువంటి వినాయకుని తలపించేలా ఒక మంచి డివోషనల్ మూమెంట్ వచ్చేలాగా చాలా ఓపిక్గా దీన్నంతా డిజైన్ చేశారు వీళ్ళు. సో లోపల పైనంతా థర్మాకోల్, లోపలంతా ప్లైవుడ్ తోటి డిజైన్ చేశారు. ఇలాంటి వినాయకుడు చాలా అరుదు. అలాగే ఈ కేదార్నాథ్ వెళ్ళి అంటే వీళ్ళంతా ఒక యూనిట్ సభ్యులంతా ఒక 10 మంది కలిసి కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ చేసి ఆ విషయాలన్నీ తెలుసుకొని అసలు కేదార్నాథ్ టెంపుల్ ఎందుకు ఉద్భవించిందో కూడా పాతకాలం వ్యవస్థ గురించి తెలుసుకొని దాన్ని ఫ్లెక్స్ లాగా పెట్టేసి కేదార్నాథ్ టెంపుల్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అక్కడ కేదార్నాథ్ నుంచి తెచ్చినటువంటి వాటర్ జలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కింద వాల్లో ఎట్లయితే వాళ్ళు వాటర్ ఫ్లోటింగ్ పెట్టారో అక్కడ ఆ వాటర్ని కూడా కలిపి అందరికీ ఆ యొక్క ఆశీర్వాదం దక్కాలని, కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు నిజంగా అలాంటి అనుభూతిని ఇక్కడే పొందాలని చెప్పి కేదార్నాథ్ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మెయిన్గా నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి విశ్వశ్రీ యూత్ వాళ్ళకు ఖచ్చితంగా దాన్ని రిప్రజెంట్ చేయాలనుకున్న రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది కాబట్టి కంపల్సరీగా నేనే చూడడమే కాదు మీ అందరికీ కూడా స్వామివారి దర్శనము అలాగే ఆశీస్సులు అందాలని ఈ వీడియోని పోస్ట్